ఆ శివాకి మాధవికి ఉన్న సంబంధాన్ని బయట పెట్టించి చిచ్చు రగిలిద్దాం. ప్లాన్ ఓకే, ఎంతైనా సొంత అన్న కదా, మన మాట వింటాడా అని. ఆశ ఆశ ఎంత పనైనా చేయిస్తుంది బేబీ. నిందల్ని వేయిస్తుంది, మర్డర్లని కూడా చేయిస్తుంది. అరే ప్రసాదు, నువ్వు ఇక్కడున్నావా? అబ్బా, నువ్వు ఇలా ఫోజుగా నిలబడితే భాషా లెవెల్లో ఉన్నావు తెలుసా? నేను ఒక్కసారి చెప్తే 1,00,000 సార్లు చెప్పినట్టే. వెరీ గుడ్. నీకు లక్షల డబ్బులొచ్చే పని చెప్తాం, చేస్తావా? ఏంటా పని? చెప్తా. ముందు మాధవి గురించి నీ అభిప్రాయం ఏంటో చెప్పు. మా చెల్లి గురించా? అదే, ఆ శివాకి నువ్వేదో సరదాగా తాగిస్తే మీ చెల్లి అంత ఫైర్ అయిపోవాలా? బాగా ఆలోచించు. ఒక డ్రైవర్ గాడి మీద మాధవి అంత ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే నీకేమీ అనుమానం రావడం లేదా? చాలు. నా చెల్లెలి గురించి మీరు తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. మాధవి నిప్పు. నీ చెల్లి నిప్పేనయ్యా, కానీ ఆ శివ సరదాలు అని నీళ్లు చెల్లితే అసలే మా అల్లుడు వీల్ చైర్కే అంకితమైపోయాడు. అదే అవకాశంగా తీసుకుని ఆ డ్రైవర్ గాడు మాధవిని మాయమాటలతో బుట్టలో వేస్తే? చిచి, అలా ఎప్పటికీ జరగదు. అదే గనక నిజమైతే ఆ శివగాణ్ణి నా చేతులతో నేనే గొంతు పిసికి చంపేస్తాను. అంత దూరం ఎందుకు కానీ, మేం చెప్పినట్టు చెయ్యి చాలు. ఏం చేయాలి చెప్పు. ఇది అడ్వాన్స్ మాత్రమే. చెప్పింది చెప్పినట్టు చేస్తే ఇంతకి 10 ఇస్తాం. చెప్పండి, ఏం చేయాలో చెప్పండి. మీ బావ ముందు మేం చెప్పింది చెప్పమన్నప్పుడు చెప్తే చాలు. డబ్బిస్తే ఏం చెప్పడానికైనా ఏం చేయడానికైనా నేను ఎప్పుడూ రెడీయే. ఏదో పట్టరాని ఆవేశంలో తిట్టేశాను. రాధాకి నా మీద ఎంత కోపం వచ్చిందో ఏంటో. ఇప్పుడే కాఫీ కప్పు నేను ఇవ్వలేను. మా ఊళ్ళమ్మా, ఈ కాఫీని ఆ శివాకివ్వు. సరేనమ్మా. శివ, కాఫీ తీసుకో. ఏంటి, నా కోసం నువ్వు కాఫీ తీసుకొచ్చావా? బా, భలే రుచిగా చిన్నమ్మగారు చేసినట్టే ఉంది. ఆవిడే చేశారు. చిన్నమ్మగారు నా కోసం కాఫీ తెచ్చారంటే నా మీద కోపం పోయినట్టేనా? నా చేతి కాఫీని సంతోషంగా తాగుతున్నాడంటే రాధాకి నా మీద కోపం లేనట్టేనా?
ఒక్కసారి రాధాతో మాట్లాడాలి. జరిగిన దానికి సారీ చెప్పాలి. శివా, ఇదిగో నీకోసం తినడానికి ఏం తెచ్చానో చూడు. ఏంటి మళ్ళీ ఇలా వచ్చావు? మావోడి కోసమే. కాసేపట్లో బయటకు వెళ్ళాలి. రెడీగా ఉండు. అలాగే చిన్నమ్మగారు. శివా, ఇదిగో తీసుకో. శివా, మా ఇంట్లో చాలా గొడవగా ఉంది. ఇక్కడ కూడా. మా నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. చెప్పావుగా. ఆ సంబంధాలన్నీ చెడిపోతున్నాయి. ఎందుకో తెలుసా? ఎందుకు? నేను ఇలా నీ దగ్గరికి వస్తున్నానని, నీతో కలిసి తిరుగుతున్నానని ఊళ్ళో వాళ్ళు నా గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నారట. కళ్ళు పోతాయి. వాళ్ళెవరో చెప్పు. నేనే వెళ్ళి మళ్ళీ చాలా మంచిది అని చెప్పేస్తాను. నింద పడ్డదే మనం ఇలా కలుసుకోవడం వల్ల. బుద్ధుందా వాళ్ళకి? మనం ఒకే చోట పనిచేసిన వాళ్ళం, మంచి స్నేహితులం. కలుసుకుంటే తప్పేంటి? అదేంటో నీకు చెప్పినా అర్థం కాదు కానీ, ఏది నీ చేతినిలా ఇవ్వు. ఉమ్, ఈ చేత్తో తింటున్నాను కదా. ఇది కాదు, ఆ చెయ్యవ్వు. ఉమ్. ఏంటిది? మొక్కుతాడు. నువ్వు బాగుండాలని అమ్మోరికి మొక్కుకొని తీసుకొచ్చాను. ఇక్కడ నేను బానే ఉన్నానుగా. చూడు, చిన్నమ్మగారు ఇప్పుడే కాఫీ కూడా పంపించారు. అబ్బా, అది కాదు. ఆ దొంగ బాబురావు, ఆ చుప్పనాతి నందిని వల్ల మీకెలాంటి కష్టాలు రాకూడదని. వాళ్ళ వల్ల నాకు కష్టాలు ఎందుకు వస్తాయి? ఏమో, ఆ తండ్రి కూతుర్లిద్దరూ జాన్ అంకుల్, శాస్త్రి బాబాయ్ల దగ్గరికొచ్చి ఏవేవో నీ గురించి అడిగారు. ఎందుకు అడగడం? నేను వాళ్ళకి తెలుసుగా. చెప్పేది విను. వాళ్ళు శివ ఎవరు, ఎక్కడ్నుంచొచ్చాడు, గతం గుర్తులేకపోయినా శివాకి కుటుంబం అంటూ ఒకటి ఉండాలి కదా, వాళ్ళెవరు, ఎక్కడుంటారు అని పోలీసుల్లాగా గుచ్చి అడిగారు. అవునా? అదంతా నీకెలా తెలుసు? ఎలాగేంటి, సుగుణక్కని కలవడానికి వెళ్ళిన నేను వాళ్ళ మాటలన్నీ విన్నాను. అందుకే జాగ్రత్తగా ఉండు అంటున్నాను. సరే. ఆ చెయ్యిటివ్వు. ఆ బాబురావు నందిని కావాలని వెళ్ళి రాధా గురించి ఎంక్వైరీ చేశారా? అంటే శివాగా ఉన్న రాధా గతం ఏంటో తెలుసుకుని నా ఉనికిని బయట పెట్టాలి అని ప్రయత్నిస్తున్నారా?